రాజమండ్రి గోదావరిలో పడవ గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక పడవ గల్లంతైంది. 20 మందితో గోదావరి మధ్యలో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలతో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. ముగ్గురు యువకులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గోదావరి మధ్యలో సరదాగా పార్టీ చేసుకోవడానికి వెళ్ళారు. ఆ సమయంలో పార్టీ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత పడవలోకి నీళ్లు రావడంతో ఆ పడవ గోదావరి మధ్యలోనే మునిగిపోయింది. కొంతమంది ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేశారు. ముగ్గురు మాత్రం ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. పార్టీ చేసుకోవడానికి మొత్తం 20 మంది ఫ్రెండ్స్ వెళ్లారు. కోటిలింగాల ఘాట్ నుంచి బ్రిడ్జి లంకకు ఈ బోట్లో వెళ్లారు. అయితే పడవలోకి నీళ్లు చేరడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా 8 మందిని ఒడ్డుకి తరలించారు. తర్వాత మరో 12 మందిని తీసుకురావడానికి వెళ్ళిన తర్వాత ఆ 12 మందిని తీసుకుని ఒడ్డుకి వస్తూ ఉండగా పడవలోకి భారీగా నీళ్లు చేరడంతో పడవ మునిగిపోయింది. జాలర్లో సాయంతో ఆ మునిగిపోయిన వారి కోసం, గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, అసలు ఎలా జరిగింది ఈ ప్రమాదం? ఎందుకు అక్కడికి వెళ్ళారు? ఇప్పుడు సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? రోహిత్, ఏదైతే రాజమండ్రి పుష్కర్ ఘాట్ నుంచి అలాగే కోటిలింగాల రేవు నుంచి అయితే 20 మంది అయితే మొత్తం వ్యక్తులు మొత్తం అక్కడ ఉన్నటువంటి స్థానిక మత్స్యకారులకు సంబంధించిన కుటుంబీకులు అయితే సరదాగా ఎంజాయ్ చేసేందుకు గోదావరి నడిబొడ్డు ఉన్నటువంటి లంకలు ఏవైతే ఉన్నాయో లంకల్లో ఒక బోటు మీద వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ యొక్క సమయంలోనే ప్రధానంగా చూసుకుంటే వాళ్ళు నిన్న సాయంత్రం అలాగే 4 ప్రాంతాన్ని కూడా వెళ్ళారు. అదే మళ్ళీ తర్వాత సరదాగా ఎంజాయ్ చేసిన తర్వాత ప్రధానంగా అక్కడి నుంచి మళ్ళీ రాత్రి సమయంలో తిరిగి వచ్చేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సరిగ్గా రాత్రి 10 గంటల ప్రాంతంలో ప్రమాదం అయితే సంభవించింది. ఒక్కసారిగా అంటే 20 మంది వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమంలో చూసుకుంటే 10 మంది అయితే ఒడ్డుకు వచ్చేసారు. మరొక 12 మంది బోట్లో తిరిగి వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోటుకి సిల్లు పడడంతో సరిగ్గా బ్రిడ్జి దగ్గరకు వచ్చేసరికి అందులో బోట్ అయితే ఒక్కసారిగా బాల్తో పడి మునిగిపోయిన పరిస్థితి ఉంది. అందులో 9 మంది ఈత కొట్టుకుంటూ సురక్షితంగా బయటకైతే వచ్చారు. అందులో 3 అయితే బోటు యజమానితో పాటు మరొక 2 అయితే గల్లంతైనటువంటి పరిస్థితి ఉంది. అందులో ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి ఉన్నటువంటి ఒక పిల్లర్ను 10వ నెంబర్ పిల్లర్ను పట్టుకుని అక్కడే ప్రాణాలు రక్షించుకున్నారు. అందులో 2 అయితే గల్లంతై మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్, ప్రధానంగా చూసుకుంటే తరచూ లంకాల్లోకి అయితే సరదాగా ఎంజాయ్ చేయడానికే కాకుండా వాళ్ళ కోడి పందాలు, అంటే ఎవరో కూడా బయట అయితే కోడి పందాలు నిర్వహిస్తే పోలీసులు వస్తారు, రైడ్ జరుగుతుందనే ఉద్దేశంతోనే వాళ్ళ లంక అంటే గోదావరి నడిబొడ్డుకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడమే కాకుండా కోడి పందాలు నిర్వహించినట్టుగా అయితే మనకు వచ్చినటువంటి సమాచారం. ఈ నేపథ్యంలోనే అక్కడికి వెళ్తే ఎవరు కూడా పట్టుకోరనేది ఒక ఆలోచన చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా తిరిగి ఎంజాయ్ చేసి తిరిగి వస్తున్న క్రమంలోనే బోటు బోల్తా పడడంతో 2 అయితే మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. మృత్యులు మనకి ప్రధానంగా చూసుకుంటే అన్నవరంతో పాటు మరొక వ్యక్తి అంటే మొత్తం 2 అయితే అక్కడికక్కడే మునిగిపోయి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సహాయక చర్యలు అయితే రాత్రి నుంచి అయితే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అక్కడంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. 2 మృతదేహాలు అయితే లభ్యమైనటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అంటే రాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టడం, రాత్రే మొత్తం ఆ బోటు వెలికి తీయడమే కాకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి గల్లంతైన వారు 2 కూడా తీసి అక్కడి నుంచి రక్షించలేకపోయారు. అంటే ఇంకా ఎంతమంది జాడ తెలియాల్సి ఉంది? వాస్తవానికి అయితే అందరూ కూడా అక్కడ 3 అయితే మొత్తం 12 మంది కలిపి బోట్లో వస్తున్నారు. 12 మంది వస్తున్న క్రమంలోనే ఆ బ్రిడ్జికి 8వ నెంబర్ పిల్లర్ వద్దకు వచ్చేటప్పటికైతే ప్రమాదం అయితే సంభవించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సంభవించిన నేపథ్యంలోనే 9 మంది ఈత కొట్టు బయటకు వచ్చారు. 3 అయితే గల్లంతయ్యారు. 3 గల్లంతైన నేపథ్యంలో అక్కడి నుంచి రాత్రి నుంచి సహాయక చర్యలు చేపట్టి ఉదయానికల్లా 2 మృతదేహాలు అయితే లభ్యమయ్యాయి. మొత్తం అందరూ కూడా 2 మృతదేహాలతో పాటు అక్కడ రాత్రి ఒక తమ్మన్న పట్టుకున్నటువంటి ప్రాణాలు రక్షించుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ యొక్క ప్రాంతాలని సంఘటనా ప్రదేశానికి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా అక్కడ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పరిశీలించి ఇక్కడ ఎందుకు ఈ విధంగా లోపలికి వెళ్తున్నారు, ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేయడానికే లోపలికి వెళ్తున్నారు, ఎవరు కూడా పట్టించుకోవడం లేదంటూ తీవ్ర విమర్శలు అయితే చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులను వెంటనే ఆదుకోవాలి, లోపలికి వెళ్ళకుండా అక్కడంతా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలంటూ ఈ యొక్క మార్గాని భరత్ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది.
ప్రస్తుతం మనం అక్కడికి వెళ్ళి ఆ యొక్క ప్రాంతాన్ని కూడా మార్గాన్ని మరింత కూడా పరిశీలించి పోలీసు అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఆయన మండిపడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ పుష్కర ఘాట్ కావచ్చు, కోటిలింగాల రేవు కావచ్చు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పోలీసులు అందరూ కూడా పర్యవేక్షించాలి. ఎవరు కూడా దానిపై పూర్తిగా పర్యవేక్షణ లేకపోవడంతోనే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వల్ల గోదావరి తీరంలోనే ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎవరు కూడా దీనిపై నిఘా ఏర్పాటు చేయడం లేదు అంటూ పోలీసులపై కూడా ఈ విధంగా విరుచుకుపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా మృతదేహాలు ఎవరైతే గల్లంతయ్యారో 2 మృతదేహాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అయితే సహాయక చర్యలు వెంటనే స్పందించి అధికారులు రంగంలో దిగి మృతదేహాలను బయటకు తీసుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. రోహిత్, రాయుడు ప్రకాష్, రాజమండ్రి గోదావరిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర నుంచి లోపలికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఇసుక తిన్నెల్లో వాళ్ళు కొన్ని కోడి పందాలు నిర్వహించడానికి అక్కడికి వెళ్ళారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తం 20 మంది అక్కడికి వెళ్ళారు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరిగి వస్తూ ఉన్నప్పుడు ముందుగా 8 మందిని ఒడ్డుకు చేర్చారు. ఆ తర్వాత మిగిలిన 12 మంది కోసం పడవ మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ 12 మందిని తీసుకుని వస్తూ ఉండగా పడవలోకి నీళ్లు చేరడంతో పడవ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 3 చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దీంతో పోలీసులపై కూడా సరైన పర్యవేక్షణ అక్కడ చేయడం లేదు. పోలీసుల అలసత్వం వల్లే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందుకే ఈ పడవలో ఎవరెవరు అక్కడికి వెళుతూ ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది పర్యవేక్షించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అంటూ పోలీసులపై విమర్శలు చేస్తూ ఉన్నారు. పోలీసులు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. अगर लेट हेलो కూడా కలిపేద్దాం. మంది బయలుదేరినటువంటి పడవ బిజ్జిలంకి వెళ్ళి అక్కడ కార్యక్రమం చూసుకుని తిరిగి వస్తున్న సమయంలో సుమారు 7:30 ప్రాంతంలో హౌలాక్ బ్రిడ్జి 7-8 పోల్స్ మధ్యకి వచ్చేటప్పటికి పడవలోకి వాటర్ ప్రవేశించి మునిగిపోయింది. అందులో 12 మందిలో 9 మంది అక్కడ సర్వ్ అయ్యారు. అక్కడ దగ్గర ఉన్న పిల్లర్ని పట్టుకుంటూ జరిగింది. పక్కన ఉన్న ఫిషర్మెన్ వాళ్ళు సేవ్ చేసి బయటకు తీసుకొచ్చారు. బోట్ డ్రైవరు కూడా బయటకు వచ్చాడు. కేవలం అన్నవరం అనే అతను సింహాచలానికి చెందిన అన్నవరం 54 years, రాజు 23 years, శానిటరీ అతను 2 మాత్రమే కనపట్టలేదు. వాళ్ళ అచుకు కోసం ప్రయత్నం చేస్తున్నాం. షికార్కి వెళ్ళారని చెబుతున్నారు. అది పూర్తి వివరాలు ఇంకా తెలియలేదమ్మా. ఏ ప్రాంతం చెందిన సార్? కోట్లింగల్పేటకి చేస్తున్నారు. రాజనేత వాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ అంటే చదువుతున్నాడు. మరి ఒక బోట్ మునిగిపోవడము, ఆ బోట్లో ప్రయాణించిన మరి వాళ్ళు ఎవరో కూడా జాలర్లా లేకపోతే వాళ్ళు చేపల వేటకు వెళ్ళారా, ఆ బ్రిడ్జ్ లంక దగ్గరికి ఎందుకు వెళ్ళారు అనేది డిపార్ట్మెంట్ కానీ లేకపోతే అధికారులు కానీ దీన్ని ఇంకా పూర్తి స్థాయిగా చెప్పాలి. అసలు రాత్రిపూట వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? రాత్రిపూట అక్కడికి వెళ్ళింది దేనికి? చేపల వేటకి వెళ్ళారా? లేని పక్షంలో ప్యాకాట్ ఆడుకోవడానికి వెళ్ళారా? కోడి పందాలకు వెళ్ళారా? లేకపోతే అక్కడ ఏదన్నా పార్టీ ఏమన్నా జరుగుతుందా? ఇప్పుడు ఏదైతే కోటిలింగాల దగ్గర నుంచి అక్కడి నుంచి చాలా మంది వ్యక్తులు ఇది తరచూ రెగ్యులర్ ప్రాక్టీస్గా బ్రిడ్జి లంక దగ్గరికి వెళ్తున్నారని చెప్పేసి మరి నిన్న సమాచారము. మరి ఒక్కటి అంశం ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎందుచేతన ప్రభుత్వము ఇంత నిర్లిప్తంగా ఉంది? ఇప్పుడు ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళకి సంబంధించి అక్కడ బ్రిడ్జి లంక దగ్గర ఒక బోట్ వెళ్తూ ఉంది. ప్రతిరోజు కూడా రెస్టారెంట్ పేరు మీదన అక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నప్పుడు ప్రతిరోజు మరి కామన్ పబ్లిక్ వెళ్తున్నారా లేకపోతే
ఏ ప్రజలు వెళ్తున్నారు అనేది ఒక పూర్తి క్లారిటీ లేదు. అక్కడ వెళ్తున్నారు రోజును. అసలు గోదావరి పైన మీరు రెస్క్యూ ఆపరేషన్స్ ఏం చేస్తూ ఉన్నారు? ఒకవేళ నిజంగానే నిన్న వెళ్ళింది సామాన్యమైన బోటు, మామూలుగా అక్కడ రెస్టారెంట్ ఒకటి ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినప్పుడు అక్కడ ప్రయాణికులు కానీ లేకపోతే అక్కడ రెస్టారెంట్కి వెళ్ళే ప్రజలు కానీ అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే, నిన్న జరిగింది ప్రమాదం 7:30-8 గంటల ప్రాంతంలో జరిగిందన్నారు. రెస్క్యూ ఆపరేషన్కి ఎప్పుడు వచ్చారండి? 11 గంటలకి 10:30కి వచ్చారని మాకున్న సమాచారం. అంటే సుమారుగా 2:30-3 గంటల పాటు ఎవ్వరు కూడా ఇక్కడికి ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతం, పుష్కర్ ఘాట్ అంటేనే రాజమండ్రి నడిబొడ్డులో ఉంది. పోనీ ఇదేదన్నా చుట్టుపక్కల లంకల దగ్గర లేకపోతే రాజమండ్రి నుంచి ఎవేగా జరిగిందంటే అనుకోవచ్చు. రాజమండ్రి నడిబొడ్డులో ఈ పుష్కర్ ఘాట్ ప్రాంతంలో 6th పిల్లర్ దగ్గర బోట్ తిరగబడిపోయిందని చెప్తా ఉన్నారు. మరి ఇది ఎంత అన్యాయం అండి. గతంలో పుష్కరాల టైంలో ఇదే పుష్కర్ ఘాట్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోయారు. ఇదే పుష్కర్ ఘాట్లో మరి నిన్న బోట్ తిరగబడిపోతే 12 మంది అక్కడ మునిగిపోతే 10 మందికి ఈత వచ్చంట. వాళ్ళు ఈదుకుంటూ వచ్చేసారు. మరి మిగతా వాళ్ళు 2కి ఈత రాదో, మరి ఈత వచ్చా కూడా తెలీదు. మరి ఇంత ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ అంటూ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలి కదా. ఇప్పుడు పుష్కర్ ఘాట్ అంటే ఊరు నడిబొడ్డులో ఉంది, ఒక కంట్రోల్ రూమ్ అంటూ ఇక్కడంటూ ఉందని చెప్తా ఉన్నారు. మరి కంట్రోల్ రూమ్కి సంబంధించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పుడు మొన్ననే 2 రోజుల క్రితమే మనకి శివరాత్రి జరిగింది. మరి శివరాత్రి జరిగినప్పుడు బోట్స్ పెట్టి ఏదో కొంత సెక్యూరిటీ కింద పెట్టారు. మరి గజ ఈతగాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారని అడుగుతున్నా. ఇప్పుడు రేపు జరగబోయేది రాజమండ్రి పుష్కరాలు జరగబోతుంది 1 సంవత్సరన్నర కాలంలో. అసలు మీరు ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? అంటే ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇప్పుడు మేము గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ శంకరమఠం ఎదురుగుండా ఒక కంట్రోల్ రూమ్ని పాపికొండలకు సంబంధించి ఏర్పాటు చేసాం. మరి అదైనా కంప్లీట్ 24/7 రన్ అవ్వాలి కదా, ఎందుకు జరగట్లేదని అడుగుతున్నా. అంటే ఇంత నిర్లక్ష్యము, ప్రజల ప్రాణాల పట్ల ఇంత నిర్లక్ష్యం కనబడతా ఉందని అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని ఇమీడియట్గా కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయాలి. ఏవైతే ఆ 2 చనిపోయారో ఆ 2కి సంబంధించి ఏం ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ ఉన్నారు? కనీస పక్షాన గతంలో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో 20 లక్షలు 25 లక్షల రూపాయల దాకా ఎక్స్గ్రేషియా ప్రకటించిన పరిస్థితులు. మరి ఇమీడియట్గా తక్షణమే ప్రభుత్వం స్పందించి, చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళకి ప్రకటించాలి. దీన్ని ఎవరిని బాధ్యత చేస్తూ ఉన్నారు దానిపైన కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కాకుండా 2 రోజుల క్రితము శివరాత్రి రోజున తాళ్ళపూడి మండలంలో తాడిపూడిలో 6 యువకులు గోదావరిలో స్నానం ఆచరిస్తూ 6 చనిపోయారండి. అంటే ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. మనకున్నది చాలా గోదావరి ఘాట్స్ ఏవైతే ఉన్నాయో పరిమితంగానే ఉన్నాయి. దానిపైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని మా తాలూకా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి దీని బాధ్యత తీసుకుని ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కోటిలింగాలకి సంబంధించి ఆ బోట్స్ అని తెలుస్తూ ఉన్నాయి. అదే కోటిలింగాల్లో ఎమ్మెల్యే తాలూకా మనుషులందరూ బజార్కి సంబంధించి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఇదే ఈవీఎం ఎమ్మెల్యే చెప్పాడు. ఏం చెప్పాడండి? నాకు 5 కోట్ల రూపాయలు డబ్బులు ముట్ట చెప్పారు, రాజమండ్రిలో అతిపెద్ద స్కామ్ అని చెప్పారు. మరి అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు? ఇది అన్యాయంగా గవర్నమెంట్ భూమి, నాకు లంచం 5 కోట్లు లంచం ఇచ్చారని చెప్తున్నాడు కదా. మరి ఇక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? ఆపాలి కదా. అంటే నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే, ఇక్కడ ఎమ్మెల్యేకి డబ్బులు ముట్టేయేమో, ఈవీఎం ఎమ్మెల్యేకి, అందు గురించి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎందుకు ఆపట్లేదు? ఇప్పుడు మీరు ఇలాగా నిర్లిప్తంగా ఉండి ఏదో మన చేతిలో బురద ఉంది కదా అని చెప్పి మొత్తం బురద జల్లేశారు. మరి ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇదే అన్యాయంగా అక్రమంగా లీజ్ ఇచ్చారని మీరే చెప్పారు. మరి చెప్పినప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? దగ్గరుండి చేయిస్తున్నారా? అంటే మీకు డబ్బులు ముట్టాయా అని అడుగుతున్నా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా,
దీనిపైన మీరు ఇమీడియట్గా చర్యలు తీసుకుని అది ఆపి ప్రభుత్వ భూమిని దేవాదాయ ఇప్పుడు అది గౌతమి సూపర్ బజార్కి సంబంధించిన భూమిని దాన్ని పరిరక్షించి దాన్ని యథావిధిగా చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా మేము కూడా అక్కడ ధర్నా చేస్తాం. ఇది ఇంకా ప్రజల ముందు తీసుకెళ్తాం. పాంప్లెట్లు చెల్లారు, మాజీ ఎంపీ 5 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని. మరి ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నాకు సంబంధం అయితే నేను ఎందుకు మాట్లాడతాను? నేను డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ధర్నా కూడా చేస్తాము. మీరు ఇమీడియట్గా దీనిపైన స్పందించి, అంటే మీకు డబ్బులు అందినాయా ఇందులో? నిన్న వెళ్ళిన 24 మంది వెళ్తే కొంత బోట్కి ఏదో చిల్లు పడిందని 12 మంది దిగిపోయారని చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్ళే మనుషులు ఎవరు? జాలర్లు వెళ్తున్నారా, వేటకి వెళ్తున్నారా, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి వెళ్తున్నారా, దేనికి వెళ్తున్నారు? నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ కౌంటింగ్ డే కూడా అని చెప్తా ఉన్నారు. దానిపైన కూడా అక్కడ వైన్ షాపులన్నీ కూడా రాజమండ్రి సిటీలో కానీ లేకపోతే మూసేయడం జరిగింది. ఎక్కడి నుంచి తీసుకుని అక్కడికి వెళ్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ ప్రకారంగా జరుగుతూ ఉంది. దీనిపైన అసలు అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకున్నారనేది అర్థం కావట్లేదు. నేను ఇందాక చెప్తున్నా, ఇదే కోటిలింగాల ఘాటుకు సంబంధించిన బోట్లు, అదే కోటిలింగాల దగ్గర ఎమ్మెల్యే మనుషులందరూ కూడా అక్కడ ఇసుక ర్యాంపులు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. మరి అక్కడికి దీనికి ఏం లింక్ అనేది కూడా ఒకసారి మీడియా నిగ్గు తేల్చాలి, అధికారులు కూడా నిగ్గు తేల్చాలి. ఎందుకంటే కొన్ని వందల మంది అక్కడ పనిచేస్తున్నారు ఇదే కోటిలింగాల ఘాటు దగ్గర.